శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 16వ తారీఖు నుండి చూసుకుంటే సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కూడా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు, చంద్రగ్రహణం మొన్ననే పూర్తయిపోయింది. మళ్ళీ చాలా మంది గ్రహణం అంటున్నారండి, ముందు ముందు వచ్చేటువంటి కాలం అంటున్నారు. ఎటువంటిది లేదు, గ్రహణ కాలము మనకు ఈసారి కనిపించదు. ఎవరు కూడా అలాంటి అపోహలకు తావు లేకుండా అలాంటివి ఏవి నమ్మకండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి లగ్నాత్ ఎటువంటి గ్రహ సంచారం లేదు. ద్వితీయ స్థానము మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కి రిలేటెడ్ అయినటువంటిది. రెండవ స్థానంలో సూర్యుడు, శుక్రుడు, కేతు గ్రహ సంచారం చేయడం వలన విశేషంగా ఏవైనా సరే మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. మీ యొక్క ఆస్తుల గురించి చాలా మంది ఎక్కువగా ఊహించుకోవడం, లేదా చాలా తక్కువగా ఊహించుకోవడం, లేదా మీ గురించి 10 మంది 10 రకాలుగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడడం. ముందు మనకు కష్టం వస్తే డబ్బులు దాచుకోవాలి, కష్టం వస్తే మొత్తుకోవాలి, డబ్బులు వస్తే దాచుకోవాలి. చాలా మంది రివర్స్ లో ఉంది బయట ఇప్పుడు పరిస్థితి. డబ్బులు వస్తే అట్టహాసంగా ఫేస్బుక్లలో వాటిలలో చెప్పుకుంటున్నారు, అదే కష్టం వస్తే మాత్రం దాచుకుంటున్నారు. ఏం లాభం? ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అలాగే ఈ యొక్క కేతుగ్రహ సంచారము దీనివల్ల ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో మీ సొంతంగా మీకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరి ఖర్చు ఇంకొకరిని కాస్త ఇరిటేట్ చేస్తుంది. కాస్త భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని ఖర్చు రిలేటెడ్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడుకోండి. సూర్యుడు కూడా ద్వితీయ స్థానం నందు సంచారం చేయడం వలన వీరికి గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ప్రాజెక్టులు, గవర్నమెంట్ కి సంబంధించిన స్కీములు అని కూడా అనుకూలంగా ఉంటాయి. తృతీయ స్థానము నందు బుధగ్రహ సంచారం చేయడం వలన అసలు తృతీయ స్థానం అంటేనే కమ్యూనికేషన్. బుధుడు కమ్యూనికేషన్ కి అధిపతి, ఆయన సొంతింట్లో ఉన్నాడు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ అద్భుతంగా ఉంటుందమ్మా, నో డౌట్. కాబట్టి ఎవరైనా సరే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు గనక కర్కాటక రాశి వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 6 నెలలకు సరిపడ రాబడి 15 రోజుల్లో మీరు తెచ్చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే 4th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ 4th హౌస్ పూర్తిగా మీ యొక్క ఇంట్లో కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి స్థానం. కాబట్టి మీ తల్లిదండ్రులు కానీ, మీ యొక్క భార్యది కానీ, మీ పిల్లలది కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సరే ప్రమాదాలు కూడా జరగవచ్చు. అంటే ఇప్పుడు చెప్పేది జాగ్రత్త కోసం. మనం జాగ్రత్త అని చెప్పడం వల్ల ఒకందుకు కన్నేసి ఉంచండి. ఏ చిన్నదే కదా, ఏమవుతుంది? ఓ మధ్యరాత్రి ఉదాహరణకు లేచి నాకు చెయ్యంతా గుంజుతుంది, ఈ ఛాతంతా నొప్పులేస్తుంది అని మీ తల్లిదండ్రులు లేకుంటే మీ భార్య ఎవరనంటే, అరే పొద్దునే పోదాంలే, గ్యాస్ పట్టేసి ఉంటుంది, ఇట్లా నెగ్లెక్ట్ చేయకండి. ఇమీడియట్ గా దాని గురించి యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఏ చిన్న నెగ్లిజెన్సీ కూడా ప్రమాదం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ యొక్క 8వ ఇల్లు రాహుగ్రహ సంచారం చేయడం వలన 8th హౌస్ ఎప్పుడు కూడా పరివర్తన. ఈ పరివర్తన రాహు ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, ఇప్పుడు కొంతమంది మారుతారు, కొన్ని అలవాట్లు ఉంటాయి, డ్రింక్ చేస్తారు, సిగరెట్ స్మోక్ చేస్తారు. ఏమనుకుంటారంటే నా బిడ్డ, నాకు అమ్మాయి పుడితే నేను మానేస్తా, లేదు మా తల్లి ఆరోగ్యం బాగుంటే మానేస్తా అని మానేస్తారు. కానీ ఏమవుతుందనంటే 8th హౌస్ లో రాహు ఉండేసరికి స్నేహితులు రావడం, మళ్ళీ పార్టీస్కి పిలవడం, మళ్ళీ అలవాటును మొదలు పెట్టడం, ఇలా చేస్తారు. ఎప్పుడు కూడా మన పరివర్తన మంచి వైపు అడుగులు వేయాలి తప్ప చెడు వైపు అడుగులు వేయకూడదు. కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా సరే మీ స్నేహితులు వస్తే అవాయిడ్ చేయండి. అంటే స్నేహితులు పార్టీస్కి వెళ్దామంటే అవాయిడ్ చేయండి, వద్దు. మానేసేంత కదా, మానేసిన వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళతో పోయి ఏం చేస్తాము అని కాస్త అవాయిడ్ చేయండి. అలాగే 9వ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన మీరు ఎక్కడైనా సరే హోమాలు, పూజలు చేయించే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా సరే పూజ సామాన్లు, లేదా ఇంట్లో ఏదైనా సరే పూజ నిర్వహించుకోవడం, వ్రతాలు చేసుకునేటువంటి అవకాశం, లేదా పెళ్లిళ్ళు, ప్రవచనాలు, గృహప్రవేశాలు ఏవైనా చేసుకోవచ్చు. అవన్నీ కూడా దిగ్విజయవంతంగా చేసుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఈ యొక్క 10మ, 11, 12 స్థానాల్లో చూసుకుంటే 12వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉందండి. ఇది ఎలా ఉంటుందంటే, మీ యొక్క పిల్లలకు సంబంధించి డబ్బు ఖర్చు,
వాళ్ళ చదువుకు సంబంధించి డబ్బు ఖర్చు ఈ పరంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క ఖర్చు ఏదైతే ఉందో మళ్ళీ రేపటి నాడు మీకు తిరిగి ప్రొడక్టివిటీ ఇచ్చేదేగా, ఏం కాదు, పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు ఖర్చు అయితే ఖర్చు అయింది, పిల్లల కోసమేగా అనుకోవాలి తప్ప బాధపడొద్దు. కాకపోతే కాస్త శారీరక శ్రమ ఎక్కువైతుంది, వాళ్ళ కోసం మన కోరికలు కూడా అన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అందరం కూడా అదే సంసార సాగరంలో ఉన్నాం కాబట్టి ఇవి జరుగుతూనే ఉంటాయి, ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనం గోచార రీత్యా చెప్పామండి. అంటే ఈ రోజున గ్రహ సంచారం జరుగుతుంటే మేషరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి కౌంట్ చేస్తాం, వృషభ రాశి వారికి ఇక్కడి నుంచి కౌంట్ చేస్తాం, మిథున రాశి వారికి ఇక్కడి నుంచి, కర్కాటక రాశి వారికి ఇక్కడి నుంచి. దాన్ని బట్టి 1వ, 2వ, 3వ స్థానాలు మారుతూ ఉంటాయి. దానివల్ల మీ ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి కూడా మేము చెప్తాం. ఇవి కేవలం సిచ్యువేషన్ ని మాత్రమే చెప్తుంది. అదే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ గనక ఉంటే, అవి ఉంటే మాత్రమే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాం. 3 గంటల పాటు మీరు జాతకం కోసం కూర్చోవాలి. ఆ తర్వాతకి మీతో గంట సేపు జాతకం గురించి మాట్లాడాలి కాబట్టి 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాము. జాతకం పూర్తిగా విశ్లేషణగా మీ దాకా అందించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ జాతకం ఈ నెల చెప్పించుకున్నటువంటి వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల లేదా ఒక కరుంగలి మాల ఏదైనా ఒకటి మీ దాకా అందించడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి దీపారాధన అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు, మునులకు, పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటండి మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు. కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగానే ఒక జపమాలలో ఒక బట్ ఇట్లా జరపండి, సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ, 2వ, 4వ, 7వ, 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ, 8వ, 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచార్య చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్, అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్, అలాగే త్రిపిండేశార్థము, అలాగే నారాయణ బలి పూజ వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా
తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శ్రాద్ధకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా, ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు, మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శ్రాద్ధకర్మలు అంటే, మా అన్నయ్య చేశాడుగా ఇక నేను ఎందుకు చేయాలి అంటే, తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికి పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా, పెట్టాలి కదా. అలాంటి దోషాలు ఉంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, ఒక్క సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి. ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కన్ను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం. నా వల్ల కావట్లేదండి కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమమా అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం, గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.